Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఓటింగ్లో చాలా మార్పులు వచ్చినాయి. లాస్ట్గా ఉన్న 4 స్థానాలు కూడా మారిపోతున్నాయి. నిఖిల్, గౌరవ్, సంజన వీళ్ళ స్థానాలు ఆటోమేటిక్గా మారిపోతున్నాయి. ఈ ఓటింగ్ గురించి రేపు మార్నింగ్ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఇందులో కమాండర్లుగా ఉన్న నిఖిల్, తనుజ, సంజన, డీమన్ నలుగురు ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కమాండర్స్లో మీలో ఒకరు మీ స్థానాన్ని రిస్కులో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వారితో పోరాడాల్సి ఉంటుంది. మీరు ముందుగా ఒక పరీక్షను ఎదుర్కోవాలి. అందులో ఓడిపోయిన వారు ప్రజలతో పోరాడాల్సి ఉంటుంది. నేను కమాండర్కి ఇస్తున్న పరీక్ష విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్ అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఈ టాస్క్లో భాగంగా బాస్కెట్ని కమాండర్స్ బ్యాగ్లో వెనక వైపు ధరించాలి. ట్రేలో ఉన్న బాల్స్ తీసుకొని ఇతర కమాండర్ బాస్కెట్లకు వెయ్యాలి. ఎవరి బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉంటాయో వారు సేఫ్ అయి తమ కమాండర్ స్థానాన్ని కాపాడుకొని ఆట నుంచి తప్పించుకుంటారు. అయితే ఈ టాస్క్లో డీమన్ పవన్ ముందుగానే లైన్ దాటేశాడు. దీంతో అవుట్ అంటూ తనుజ అరిచింది. కానీ సంచాలుగా ఉన్న రీతు చౌదరి మాత్రం నువ్వే నెట్టావంటూ డీమన్పై మళ్ళా ఛాన్స్ ఇచ్చింది. నేను నెట్టలేదు, వాడే వెళ్ళాడని తనుజ చెప్పినా ఆమె కూడా వినలేదు. ఎందుకంటే రీతు చౌదరి ఎప్పుడు డీమాన్ పవన్కి సపోర్ట్ ఉంటుంది. డీమాన్ పవన్ కెప్టెన్ కావాలి, డీమాన్ పవన్ గెలవాలని ఆమెకి ఎప్పుడూ రీతు చౌదరికి ఉంటుంది. తర్వాత నిఖిల్ డీమాన్ ఆడుతుండగా స్లిప్ అయి పవన్ మళ్ళీ లైన్ అవతలకు పడ్డాడు. దీంతో అవుట్ అని నిఖిల్ అరిచాడు. కానీ రీతు మళ్ళీ డీమాన్ పవన్ని కాపాడుతూ ఫస్ట్ వార్నింగ్ అనుకోండి అంటూ తింగిరగా మాట్లాడింది. ఫస్ట్ కాదు, ఇది సెకండ్ వార్నింగ్ అంటూ తనుజ చిరాకుపడింది. ఇలానే నిఖిల్ కూడా రీతు ఒక ఛాన్స్ ఇచ్చింది. కానీ రెండోసారి మాత్రం నిఖిల్ నువ్వు బాల్ వేయడానికి వీల్లేదు, ప్లీజ్ గో అవుట్ అండ్ సిట్ అంటూ రీతు ఫైర్ అయింది. ఎందుకు ఆడడానికి వీల్లేదని తనుజ ప్రశ్నించడంతో 2 times బయటికి వెళ్ళాడు నిఖిల్ అంటూ రీతు చౌదరి చెప్పింది. మరి డీమాన్ పవన్ కూడా 2 times వెళ్ళాడు కదా అని మిగిలిన వాళ్ళు క్వశ్చన్ చేశారు. దీంతో రీతికి ఏం చేయాలో తెలియక 4 members ఆడుతున్నారు, ఆడండి అంటూ మళ్ళీ మొదలుపెట్టింది. ఇదంతా చూసిన సంజన నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయాలి అంటూ అరిచింది. సంజన గారు, నేనేం చేయాలో మీరు నాకు చెప్పక్కర్లేదు, అవసరం కూడా లేదు, నాకు తెలుసు ఏం చేయాలో. మీరు గేమ్ ఆడకుండా ముచ్చట్లు పెట్టడమే ఉంది అంటూ రీతు చౌదరి ఫైర్ అయింది. నేనేం ఆడుతున్నానో నాకు తెలుసు, నీకు కావాల్సిన మనిషిని నువ్వు సేవ్ చేస్తున్నావు అని సంజన గట్టిగా అరిచింది. ఊళ్ళో అందరూ నాకు కావాల్సిన వాళ్ళే అని చెప్పండి అంటూ రీతు చౌదరి గట్టిగా అరిచింది. బీ ఫైర్ రీతు అని సంజన అనగానే అవును, గేమ్ ఆడకుండా పక్కన నిల్చొని వాళ్ళని వీళ్ళని అనే మీరు ఫెయిర్ అంటూ రీతు చౌదరి వాదించింది. ఇలా ఇద్దరి మధ్య వాదన జరుగుతుండగా సంజన ఇంకా గట్టిగా వాదించింది. నా స్ట్రాటజీ గురించి మాట్లాడడానికి నీకు ఏం హక్కు ఉంది? నిల్చుంటున్నా ఆడకుండా అని చెప్పడానికి నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్ నా స్ట్రాటజీ క్వశ్చన్ చేయడానికి అంటూ సంజన ఇచ్చి పడేసింది. దీంతో ఆఫ్టర్ ఆల్ కాదు, నేను సంజన గారు, నేను ఇక్కడ సంచాలక్ అంటూ రీతు చౌదరి అంది. కానీ నువ్వు అన్ఫాలో చేస్తున్నావు కదా అని సంజనతో కావాలనే పోర్ట్రే చేయండి అంటూ రీతు చౌదరి గట్టిగా అరిచింది. అయితే ఈ టాస్క్ కంటే ముందులో మన బిగ్ బాస్ గారు ఒక రాజు, 2 రాణిలను ఎంచుకోవడం జరిగింది. మిగతా వాళ్ళని ప్రజలను ఎంచుకోవడం జరిగింది. దీంట్లో కళ్యాణ్ని రాజుగా ఎంచుకోవడం, రీతు చౌదరిని, దివ్యని రాణులుగా ఎంచుకోవడం జరిగింది. వీళ్ళు ఏ ఆర్డర్లు వేసినా కూడా ప్రజలు వాటిని పాటించాల్సి ఉంటుంది. ఇమానియల్ ఇక్కడ రెచ్చిపోయాడు తన కామెడీతో. తన లుంగి కట్టుకునే విధానం అయితే ఏంది, సుమన్ గారు కూడా పంచులు ఇచ్చాడు. మధ్యలో అద్భుతమైన కామెడీ టైమింగ్ జరిగింది, అద్భుతమైన టైమింగ్ నడుస్తుంది. మంచి ఈరోజు బాగా కామెడీ అనేది బాగా పండింది షోలో కూడా. మీ ఇద్దరే వచ్చారు సేవకులు, ఇంకో సేవకుడు రాలేదని అన్నప్పుడు సుమన్ గారు వస్తుంది సార్ అనేసరికి ఇంతలో భరణి గారు వచ్చాడు. భరణి గారు మీరేంది, వాళ్ళిద్దరు వంగి వస్తున్నారు, మీరు మాత్రం వంగి రావట్లేదు అనే లోపల ఆయన ఇప్పటికే వంగి 4 సార్లు బయటికి వెళ్ళి వచ్చాడు సార్ అని కామెడీ చేసిండు. సుమన్ అద్భుతమైన పంచి పేల్చిండు. దీంతో ఈరోజు షో కూడా అద్భుతంగా ఉండబోతుంది. అయితే బిగ్ బాస్లో శివాజీ గారు రామురాతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరిని బిగ్ బాస్లో శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. అయితే వీరందరినీ శివాజీ ఇంటర్వ్యూ చేసినట్లు అనిపించింది. కానీ ఒక్క మాధురి విషయంలో మాత్రం రివర్స్లో కనిపించింది. అసలు ఆ ఇంటర్వ్యూలో శివాజీని మాధురి వీర లెవెల్లో ఆడుకుంది. ఎంతలా అంటే చివరికి మేడం ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారో నాతో అంటూ శివాజీ చాలా తగ్గి మాట్లాడాల్సి వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారనుకుంటున్నానని శివాజీ అడిగితే మాధురి ఒక ఆన్సర్ ఇచ్చింది. నేను హౌస్లోకి వెళ్ళాను, రావాలనుకున్నాను, వచ్చానంటూ మాధురి చెప్పిన ఆన్సర్కి శివాజీ బుర్రపాడైతే. అయితే ఇప్పుడు ఏం కౌంటర్ ఇవ్వమని శివాజీ ఇప్పుడు రాము ఎగ్జిట్ ఇంటర్వ్యూలో మాత్రం ఆ డైలాగ్ కౌంటర్ ఇచ్చాడు.
రాము ఇంటర్వ్యూకి రాగానే రాను బొంబాయికి రాను పాటకు స్టెప్లు వేసి వెల్కమ్ చెప్పాడు శివాజీ. నువ్వు బొంబాయికి రాని అనే పాట చేయడానికి ఎన్ని ఇయర్స్ పెట్టిందని శివాజీ అడిగితే 5 ఏళ్ళు రాము అన్నాడు. ఒక సక్సెస్ రావడానికి 5 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడ్డావు. ఇక్కడ కప్పు కొట్టడానికి కేవలం 15 వారాలే కదా, ఉండలేకపోయావంట శివాజీ గట్టిగా అడిగాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ తర్వాత ఒక డైలాగ్ కొట్టి క్లాస్ పీకాడు శివాజీ. ఎవరన్నా జస్ట్ బిగ్ బాస్ హౌస్ చూద్దామని వచ్చే వాళ్ళకి చెప్తున్నా, ప్లీజ్ దయచేసి ఇక్కడికి రాకండి. మీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. కొన్ని కోట్ల మందికి డ్రీమ్ ఈ బిగ్ బాస్ హౌస్. ఈ డ్రీమ్ని జస్ట్ నేను రావాలనుకున్నాను, నేను పోవాలనుకున్నాను, ఇదేమన్నా బస్సా అంటూ శివాజీ డైలాగ్ వేశాడు. ఈ డైలాగ్ వినగానే ఇది మాధురికి అన్నమాట ఇచ్చిన కౌంటర్ మన అందరికీ అర్థమైపోతుంది. బయట అసలు ఎలా ఉంటుంది, నీ థాట్ ఆఫ్ క్లారిటీ క్లియర్గా ఉంటావా, కన్ఫ్యూజ్ అవుతావా అని రాముని అడిగాడు. క్లారిటీ అయితే ఉంటానని నాకు ఖచ్చితంగా అని రాము ఆన్సర్ ఇచ్చాడు. మరి హౌస్లో సంచాలకుగా ఉన్నప్పుడు ఎందుకు అన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యావు అని శివాజీ అడిగాడు. ఒక్కొక్కరు ఏదో మాట్లాడి మ్యానిపులేట్ చేస్తున్నారు అని రాము అన్నాడు. మాట్లాడితే మార్చుకుంటావని అభిప్రాయాన్ని అంటూ శివాజీ గట్టిగా అడిగాడు. మరి బయటకు కూడా ఇలాగే జరుగుద్ది, ఏముంది దూరంగా వెళ్ళిపోతానంటావు అంతేనా అంటూ వెటకారంగా ఆడాడు. ఇక సంజన ఫోటో చూపించగానే లాక్ బోర్డ్ చూపించాడు రాము. దీంతో లక్కీతో లాక్కొస్తుందా సంజన అక్కయ్య అంటూ శివాజీ అడిగాడు. అక్కడ స్కూప్ లేకపోయినా అక్కడ దూరిపోవాలన్నట్లుగా చేస్తుందని రాము అన్నాడు. నువ్వు దూరుతావు కానీ ఏం మాట్లాడవు, ఆవిడ దూరి ఏదో ఒకటి చేస్తుంది అని శివాజీ గట్టిగా అన్నాడు. గౌరవ్ సంజన కిందికి లాగాడా. గౌరవ్ దిగాక సంజన దిగిందా అని టాస్క్ గురించి అడిగాడు. నేను చూడలేదన్నాను రాము అనడంతో, నువ్వే కదా సంచాలకు స్వామి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావేంది అని రాము అన్నాడు. రాముని అడిగాడు శివాజీ. దీంతో వీళ్ళ ఎంజాయ్గా బిగ్ బాస్ అయిపోయింది. అయితే బిగ్ బాస్ చరిత్రలో హౌస్ కెప్టెన్గా నామినేట్ అయింది ఇప్పటివరకు ఎవరు లేదు, కానీ ఈ సీజన్లో కెప్టెన్ ఇమాన్యుయల్తో సహా అందరినీ నామినేట్ చేసి పారేశారు. చివరిలో కెప్టెన్ సేవ్ చేయడానికి ఓటింగ్ నిర్వహించగా ఆ ఓటింగ్లో మాత్రం ఇమాన్యుయల్ బయటపడ్డాడు. దాంతో మిగిలిన 10 మంది నామినేషన్స్కి రావడం జరిగింది. హౌస్లో ఉన్న ఈ 10 మంది నామినేషన్స్ ఉండగా గత రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తనూజ స్పెషల్ కేటగిరీ కాబట్టి ట్రోఫీ కూడా ఫిక్స్ కాబట్టి ఆమె నామినేషన్లో ఉన్నా మనకి లేనట్లే, ఎందుకంటే ఆమెదే ఫస్ట్ స్థానం. ఇక సుమన్ శెట్టి, కళ్యాణ్, రీతు చౌదరులు స్ట్రాంగ్ కంటెస్ట్ కాబట్టి మిగిలిన వాళ్ళు భరణి, డీమాన్ పవన్, సంజనాలకు ఓటింగ్ స్ట్రాంగ్గానే ఉంది. పైగా వీళ్ళకంటే వీక్ కంటెస్ట్ ఈ వారం ఓటింగ్లో ఉండడంతో వీళ్ళకు వచ్చిన ప్రమాదం కూడా ఏమీ లేదు. ఎటొచ్చి గౌరవ్, నిఖిల్, దివ్య, నిఖిత ఈ ముగ్గురు డేంజర్ జోన్లోకి రాబోతున్నారు. ఎలిమినేషన్ కూడా ఈ ముగ్గురులో ఉండబోతుంది. ప్రజెంట్ ఓటింగ్ ప్రకారం చూస్తే లిస్టింగ్లో ఉన్నది మాత్రం దివ్య, గౌరవ్లు, నిఖిల్ మాత్రమే. వీళ్ళ ఓటింగ్ పొజిషన్ కూడా ఎప్పుడైనా మారచ్చు. ప్రతి వారం లాగానే ఈ వారంలో తనుజ ఫ్యాన్స్ దివ్య ఓడిపోవాలన్నట్టు ఎలిమినేట్ కావాలని ఓట్లు ఇస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్ళిన దివ్య టాస్క్లో చాలా తెలివిగా ఆడుతుంది. ఇక వాదల్లో తన వాయిస్ గట్టిగానే వినిపిస్తుంది. భరణితో ఈమె రిలేషన్ చిరాకు తెప్పిస్తుంది. అన్నా చెల్లెలన్న బాండింగ్ వీళ్ళలో రిలేషన్ ఉంది, కానీ దివ్య నిఖిత అతి చేష్టలకు రకరకాల అనుమానాలు మనకు కలుగుతున్నాయి. మాటికి ఎలగడం, అతన్ని పట్టుకుని ఏడవడం, నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు, తినమని ఎందుకు అనలేదంటే భరణి ఆటను కూడా మనకు చిరాకు తెప్పిస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హౌస్ మొత్తం నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఈ వారం మొత్తం జరిగే టాస్కులు అన్నీ సేవింగ్ పర్పస్లో జరుగుతాయి. టాస్కుల్లో గెలిచిన వాళ్ళకి సేవ్ అయ్యే పవర్ లభిస్తుంది. దివ్యకు అదృష్టం కలిసి వచ్చి సేవ్ అయిందంటే ఆమెకి ఈ వారం కూడా గట్టెక్కినట్టే. అప్పుడు గౌరవ్ డేంజర్లోకి వచ్చి అతను ఎలిమినేట్ కావచ్చు. ఫిజికల్గా గౌరవ్ స్ట్రాంగ్గా ఉన్నా అతనికి తెలుగు రాకపోవడంతో తనను సరిగా వినిపించలేకపోతున్నాడు. అయితే నాకు తెలిసి గౌరవ్ కంటే కూడా నిఖిలే స్ట్రాంగ్. ఎందుకంటే నిఖిల్ ఏదున్నా నిర్మోహమాటంగా చెప్తాడు, నిజాయితీగా నిలబడతాడు. అతనికి గేమ్ గురించి కూడా కరెక్ట్గా అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఈ వారం నాకు తెలిసి నిఖిల్ హౌస్ నుంచి వెళ్ళిపోడు. ఒకవేళ బిగ్ బాస్ ఆ ఎలిమినేషన్ చేయాలనుకుంటే నాకు తెలిసి గౌరవ్నే ఎలిమినేషన్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్.